నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రహదారుల నిర్మాణం విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. అన్ని గ్రామాల్లోని డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారిస్తామన్న కందుల దుర్గేష్. సహజ వనరులు అపారంగా ఉన్న అడవులను కొల్లగొడుతున్నారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమన్న సీతక్క. బషీర్బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినుల నిరసన. గర్ల్స్ హాస్టల్ డిగ్రీ విద్యార్థినులకే కేటాయించాలని డిమాండ్. జనగామ జిల్లాలో న్యాయవాదుల ధర్నా. లాయర్పై దాడి చేసిన సీఏని సస్పెండ్ చేయాలని డిమాండ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం 3 మండలాల్లో 15 గ్రామాల్లో అంతర్గత రహదారులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. రహదారుల నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారుల నిర్మాణం, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 10 కాలాల పాటు ఉండే విధంగా రోడ్డు నిర్మించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లోని డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎండిఓ గారు అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి రాబోయే రోజుల్లో మరింతగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణబద్ధులమయ్యామనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ గ్రామాల్లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీహిల్స్ క్యాంపస్లో గిరిజన జీవనోపాధి పద్ధతులు, సాధికారత, సమస్యలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. సహజ వనరులు అపారంగా ఉన్న అడవులను కొల్లగొడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. అడవులను ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ కంపెనీలు, కార్పొరేట్లు అడవులను నాశనం చేస్తున్నాయన్నారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమని, అడవుల ఆధారంగా బ్రతికే గిరిజనులు అడవులను ఎప్పుడూ నాశనం చేయరని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అనుకున్న స్థాయిలో ఆ జాతుల అభివృద్ధి జరగలేదన్నారు. ఒక ఆరోపణ కావచ్చు, లేదా సోకాల్ మేము అడవి సంరక్షకులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అడవంతా నాశనం అవుతుంది, అడవంతా నాశనం అవుతుంది. ఎస్, అడవి కాపాడుకోవడం, అడవి అనేది మా జీవనాధారం. కానీ అడవులు ఇప్పటికి కూడా ఎక్కడున్నాయి? ఏ ప్రాంతాలలో ఉన్నాయి? ఏ జాతులు నివసించే ప్రాంతాలలో ఉన్నాయి? ఇవాళ హైదరాబాద్ అంటే మనం అనుకుంటాం ఇది సిటీ కాబట్టి ఇక్కడ అడవులు ఉండొద్దు అనుకుంటాం. కానీ ఆ ప్రాంతాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి మంచి వాతావరణం ఎక్కడి నుంచి రావాలి? ఇవన్నీ మాత్రం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి రావాలి. కానీ మనం మాత్రం అడవులు పెంచాము, అడవులు తగ్గిస్తున్నారు ట్రైబల్స్ అని మాత్రం పదే పదే చాలా మంది గొప్పగా మేధావులు మాట్లాడుతున్నారు. అది జీవనాధారం కోసం చిన్నగా చేసుకునేటువంటి పోడును కూడా దాన్ని పెద్దగా చేసి మాట్లాడేటువంటి వాళ్ళు, అడవి విధ్వంసకులుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తాం. అపవాదు అంటే ఒక ఆరోపణ కావచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. అశ్వాపురం మండల ప్రజాపరిషత్ పాఠశాలలో భారీగా నీళ్లు నిలవడంతో గ్రామ పంచాయతీ, విద్యాశాఖ అధికారులను మందలించారు. కలెక్టర్ స్వయంగా మట్టిని తొలగించి నీళ్లను బయటకు పంపించారు. నీళ్లు నిల్వ ఉంటే విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ ప్రబలుతాయన్నారు. సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా మొక్కలు నాటారు.
కాంతారావు కొద్దిగా సైడ్. హైదరాబాద్ బషీర్బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినుల వినూత్న రీతిలో నిరసన చేశారు. 6 రోజులుగా గర్ల్స్ హాస్టల్లో 100% అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థినులకే కేటాయించాలని నిరసన చేపట్టారు. వినూత్నంగా కాలేజీ ఆవరణంలో వంట వార్పు చేపట్టారు. గర్ల్స్ హాస్టల్ను డిగ్రీ విద్యార్థుల కోసం 2022లో నిర్మించినట్టు తెలిపారు. ఆ ఏడాది డిగ్రీ విద్యార్థినుల అడ్మిషన్లు తక్కువగా ఉండడంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. కానీ ఈ ఏడాది డిగ్రీ విద్యార్థినుల అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని తమకే పూర్తి స్థాయిలో హాస్టల్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నుండి వినేష్ ఫోగట్ను అనర్హులుగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు. విజయనగరం కాంప్లెక్స్ నుండి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. కేవలం 100 గ్రాముల బరువు ఉండడంతో అనర్హత వేటు వేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాము, జిల్లా ఉపాధ్యక్షులు చినబాబు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేరులో ఉన్న వినేష్ ఫోగట్ ఈరోజు 100 గ్రాముల తేడాతో అనర్హత వేటుకి గురైంది. దీని పట్ల కేంద్ర ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కమిటీలకు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇదే వినేష్ ఫోగట్ అలాగే లైంగిక వేధింపుల వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కారణంగానే వీరికి మద్దతుగా కనీసం కేంద్రం మాట్లాడే పరిస్థితి లేదు. కనుక తక్షణమే అంతర్జాతీయంగా ఒలింపిక్స్ కమిటీతో చర్చలు జరిపించి వినేష్ ఫోగట్కి మళ్ళీ ఆడేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉండే దానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు దేశంలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలంటే ఈ పని చేస్తేనే కేంద్ర ప్రభుత్వం మీద ప్రజానికానికి కానీ మహిళా క్రీడాలోకానికి కానీ విజ్ఞప్తి ఉంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐకి భావిస్తున్నాం. కనుక దాదాపు ఒలింపిక్స్లో గోల్డ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 3 రోజుల నుండి వర్షాలు కురవడంతో సింగరేణిలోకి బొగ్గు గనుల్లోకి నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడి పనులు నిలిచిపోయాయి. సింగరేణి, జేవిఆర్, కిస్టారం ఓసీలలోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. ఓసీలోకి నీరు చేరి రోడ్లు జలమయమవడంతో సింగరేణిలో బొగ్గు పనులను నిలిపివేశారు. అధిక వర్షపాతం నమోదవడంతో 2,30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి 38,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని, తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభించేది తెలియజేస్తామన్నారు అధికారులు. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రహదారులపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? దేశమంతా దేదీప్యమానంగా విద్యుత్ దీపాలు వెలుగులు, సోలార్ సొబగులతో పగలేదో రాత్రేదో పల్లేదో పట్టణమేదో తెలియని స్థితిలో ఉంటే 3 దశాబ్దాలుగా అంటే అక్షరాల 30 ఏళ్లుగా ఆ పల్లెలో కరెంటు లేదంటారేంటండి? ఈ షాకింగ్ న్యూస్ ఏంటండి అంటున్నారు కదా. అయితే ఈ చిత్ర విచిత్రం మీద చూడాలంటే మన్యం వీరుని పేరిట ఏర్పడిన ఆ జిల్లాలోని ట్రైబల్ గ్రామానికి వెళ్లాల్సిందే. అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ వెలిగిపోతున్న భారతదేశంలో 1 కాదు 2 కాదు ఏకంగా 30 ఏళ్లుగా ఓ పల్లె చీకట్లో మగ్గుతోందంటే ఎవరైనా ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన అన్ని దొల్లికొచ్చేస్తాయి. అసలు ఆ మాటనే కొట్టిపారేస్తున్నారు. ఏదో ఏప్రిల్ 1 నాటి అబద్ధం చోక తీసిపారేస్తున్నారు.
అయితే చీకటి పడిందంటే చాలు ఆ గ్రామం అంధకారంలోనే మగ్గాల్సి వస్తోంది. క్యాండిల్స్ లో, లాంతర్లో, గాజు దీపాల్లో మరొకటో పెట్టుకొని రాత్రిళ్ళు గడపాల్సి వస్తోంది. పొట్టగూటి కోసం ఆదివాసీలు అహర్నిశలు ఎలా శ్రమిస్తారో అందరికీ తెలుసు. అయితే ఆ అడవి బిడ్డలంటే పాలకులకు, అధికారులకు మాత్రం ఎంతో అలుసు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఏజెన్సీ గ్రామాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. అయితే ఆ అభాగ్యులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. అలా కష్టాల కడలిలో తేలియాడుతున్న కుగ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు మండలంలో ఎన్నో ఉన్నాయి. ఇందులో మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీకి 7 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం నుంచి విశాఖకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న తడికవాగు గ్రామం ఒకటి. తడికవాగు ఏజెన్సీ గ్రామంలోని సమస్యలు తలుచుకుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతోంది. గ్రామంలో మంచినీళ్ల సౌకర్యం లేకపోవడంతో గిరిపుత్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ మైళ్లకు మైళ్ల దూరం నడిచి వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధ్వానపు రోడ్లతో అడుగు ముందుకు వేయలేకపోయినా గుక్కడి నీళ్లతో దాహర్తి తీర్చుకోవటానికి ఈ అవస్థలు పడుతున్నారు. ఇక విద్యుత్ విషయానికి వస్తే ఈ గ్రామానికి గత 30 ఏళ్లుగా కరెంట్ సదుపాయమే లేదు. 3 దశాబ్దాల క్రితం ఒడిశాకు చెందిన గిరిజన తెగ తడికవాగు గ్రామానికి వలస వచ్చింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొత్తంగా అందరూ కలిసి 30 మంది, దాదాపు 13 కుటుంబాల వారు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఇతర సమస్యలతో పాటు 3 దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యానికి నోచుకోకపోయినా ఏ ఒక్క పాలకుడు, అధికారి ఈ గ్రామస్తుల బాధలను అర్థం చేసుకోలేకపోతున్నారు. గ్రామం 13 కుటుంబాలు ఇక్కడ ఉన్నాము. 30 సంవత్సరం నుంచి ఉంటున్నాము. తాగడానికి నీళ్ళు లేదు, ఉండడానికి కరెంటు లేదు. చీకట్లో చిన్న పిల్లలతో ఉంటున్నాము. పాములు గిమ్ములు అన్ని దూరి వస్తున్నాయి. మంచి నీళ్ళు తాగాలంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళేసి బిందెలు పట్టుకొని వెళ్ళేసి తీసుకొచ్చేసి అలా కష్టాలు పడుతున్నాము. మాకే కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాము, 3 సార్లు లీటర్ పెట్టాము. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వ్యాధులు తీవ్ర స్థాయిలో ప్రబలినప్పుడు అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తారని, అనంతరం తమను ఎవ్వరు పట్టించుకునేవారే ఉండరని తడికవాగు గ్రామ ప్రజలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. చిత్తూరు మండలంలో గతంలో జరిగిన గ్రీవెన్సెల్లో స్వయంగా జిల్లా కలెక్టర్ కు తమ బాధను విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి తమ గ్రామానికి రాలేదని ఆవేదన చెందారు. 3 సార్లు లీటర్ పెడితే చేస్తామంటున్నారు. రాజకీయ నాయకుడులు కూడా ఓటులు ముందు ఇది చేస్తాము, అది చేస్తాము, కరెంటు చేస్తాము, మంచి నీళ్ళు చేస్తామని వస్తున్నారు. ఓటులు అయిపోయిన తర్వాత మా ఊరికి ఎవరు రావట్లేదు, మాకే పట్టించట్లేదు. ఏ అధికారులు కానీ ఏ ఆఫీసర్లు కానీ మా ఊరికి వచ్చి చూడట్లేదు. మాకే మంచి నీళ్ళు, కరెంటు దయచేసి మాకే ఇప్పించాలి. రోడ్డు కష్టాలు, నీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు తమ జీవితమంతా కష్టాలమయమే అని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేశారు. పూరిపాకలో అర్ధరాత్రి అంధకారంలో మగ్గుతున్నామని, ఇళ్లల్లోకి విష సర్పాలు వస్తున్నాయని, చిన్న పిల్లలతో బిక్కుబిక్కుమని బతుకుతున్నామని ఆదివాసీలు వాపోయారు. రహదారి పక్కనే 33 కేవీ లైన్ ఉందని, 2 కిలోమీటర్ల దూరంలో 11 కేవీ లైన్ ఉందని, విద్యుత్ స్తంభాలు వేసి తమకు కరెంటు సౌకర్యం కల్పించాలని మన్యం వాసులు వేడుకుంటున్నారు. తమకు ఓటు హక్కు ఉన్నా అన్నీ లోటే అని ఆవేదన చెందారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించి తమను ఆదుకోవాలని ఈ పల్లెవాసులు చేతులెత్తి వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లో పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. 6 నెలల వేతనం రావాల్సి ఉండగా 3 నెలల వేతనం ఇచ్చారన్నారు. ఇచ్చిన వేతనంలోనూ ఒక్కొక్కరికి 3,000 రూపాయలు కోతలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండా వాననక లెక్క చేయకుండా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నామన్నారు. మురికి కాలువలు తీసే సమయంలో కొందరు కార్మికులు అనారోగ్యానికి గురైన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు తమ వేతనాల్లో కోతను విధించడం తగదన్నారు. ఎంపీడీఓ శివకుమార్ రికార్డులను పరిశీలించి వేతనం వచ్చే విధంగా చేస్తామని పంచాయతీ కార్మికులకు హామీ ఇచ్చారు. మల్టీపర్పస్ వర్కర్స్ జీతాలు కోత విధించారని చెప్పి పనులకు ఆలస్యంగా
వెళ్ళడం జరుగుతుంది. అయితే అట్టి దానిపైన మా ముదూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు విచారణ జరిపించి ఏదైతే మనకు వాళ్ళకు అటెండెన్స్ కొరకు ఇచ్చినటువంటి బుక్స్ ఉన్నావో వాటికి అటెండెన్స్ లిస్టుల్లో తేడాలు కొద్దిగా గమనించడం వల్ల ఇలాంటి పొరపాటు జరిగినట్టుంది. అట్టి దానిని మనము ఈరోజు రేపటిలోగా వెరిఫై చేసి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ ప్రకారంగా ప్లస్ మన అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారంగా విచారణ చేసి ఏదైతే తక్కువ వచ్చినట్టు హాజరులో ఎక్స్ట్రా అంటే ఇప్పుడు 1, 2 మేము రాకపోయినా కానీ దాంట్లో 4-5 ఆబ్సెంట్లు పడ్డాయి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మేము జ్వరం వచ్చి ఇంటికాడ ఉన్నా కానీ దానికి ఆబ్సెంట్లు ఇస్తున్నారు. ఏదైనా మా ఇంట్లో సాగులు చచ్చిపోయినా కానీ ఇక్కడ పనికి రాకుంటే కూడా పైసలు ఇబ్బంది పెడతాం. పని చేసిన తర్వాత కూడా మాకు డబ్బులు సరిగ్గా వస్తలేవు. ఇక్కడ ఆఫీస్లో కూర్చుండి ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్ అమౌంట్ పడుతున్నాయి సార్. అది ఒకటి చర్య తీసుకోవాలి, మాకు న్యాయం కావాలి. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు అర్ధనగ్న నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ హైదరాబాద్ బీజాపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని జీవో 51ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా కల్పించి పెండింగ్లో ఉన్న బకాయిల వేతనాలు చెల్లించాలని కోరారు. లేదంటే తమ నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల నిరసనకు సిఐటియు జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు 9, 8, 6 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పరిగి నియోజకవర్గం ఉన్నాయి. అదే రకంగా వికారాబాద్ జిల్లాలో గిట్టంగా పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి గిట్టంగా ఉంది. దాంతోపాటు మేము ఏమడుగుతున్నామంటే సమ్మె కాలంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఏవైతే ఇచ్చిరో హామీలు అమలు చేయాలని చెప్పేసి 2వ డిమాండ్. 3వ డిమాండ్కి సంబంధించి ఏంటంటే ఈరోజు జీవో నెంబర్ 51 తీసుకొచ్చి ఈరోజు మల్టీపర్పస్ అనేటటువంటి పేరుతోటి ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ స్కూళ్ళల్లోని కాకుండా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ-ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని సిపిఐ-ఎంఎల్ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరారు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై పూర్తి స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఖాళీలను ప్రకటించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పారు. ఎన్నికల హామీని నెరవేర్చని పక్షంలో సిపిఐ-ఎంఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణ హామీలను అమలు చేయాలి. రేషన్ కార్డు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువులు ఇవ్వాలి. అదేవిధంగా పింఛన్లు పెంచిన పింఛన్లతో పాటు కొత్త పింఛన్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఎదుట రహదారిపై న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో పోలీసు జులుం నశించాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాది, అతడి భార్యపై పోలీసులు భౌతికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదులు అన్నారు. దాడి చేసిన సిఐ, ఎస్ఐలను వారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించే విధంగా బార్ అసోసియేషన్, హైకోర్టు వారు న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ను త్వరగా అమలు చేసి న్యాయవాదులపై దాడులు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటన పైన ఒక న్యాయవాది మరియు అతని దంపతుల పైన అన్యాయంగా
సిఐ ఎస్ఐలు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కేసు పరంగా వెళ్ళిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను ప్రొటెక్షన్ కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరిగింది. దానిపైన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి మేము ఖండిస్తూ ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము. అంతేగాక సిఐని ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంబంధించిన అధికారులు ఎవరున్నా కూడా వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలి. వెంటనే వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 323, 506, 509, 341 కింద సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఓల్డ్ సెక్షన్స్ ఐపీసీ. ఇందులో వీళ్ళని అధికార దుర్వినియోగం చేసిన సెక్షన్ కింద వాళ్ళని నాన్ వేరబుల్. జనగామ జిల్లాలో న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తూ భూపాలపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు న్యాయవాదులు. అనంతరం కోర్టు ప్రాంగణం నుండి రాస్తారోకో చేపట్టి అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన జనగామ సీఐని సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాద రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పిలుపు మేరకు అన్ని బార్ అసోసియేషన్లు బైకాట్ చేస్తున్నాయి. చాలా దారుణంగా పోలీసు వారు ఏదైనా పని మీద న్యాయవాదులు పోలీసులకు వెళ్తే వారి యొక్క మాటలు పట్టించుకోకుండా అనుయంగా దాడి చేస్తున్నారు. మన జనగామ జరిగిన ఇదే ఇన్సిడెంట్ కారణము. కాబట్టి లోగడ ఎంతోమంది న్యాయవాదుల వృత్తులపై దాడులు జరిగినాయి. చాలామంది న్యాయవాదులు వారి యొక్క ప్రాణాలు కోల్పోయినారు. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి చర్యలు ఖండించాలని కోరుతూ అదేవిధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని సింగాటం గ్రామానికి చెందిన సురేష్, వెంకటేష్లు వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమ పట్టా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాన్నకు పేరుతో ఉన్న 7 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. కొద్ది రోజుల నుంచి తమ భూమి నుంచి 1 ఎకరం భూమిని అగ్రకులానికి చెందిన కొందరు ఆక్రమించుకొని తమపై దౌర్జన్యానికి దిగారన్నారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని బాధితులు వెంకటేష్, సురేష్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుల అండతోనే తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. మా నాన్న ద్వారంగా మాకు వచ్చింది. మాకు ఉన్నది 10 గుంటలు జాగా. దానికి 3 ఎకరాలు 30 గుంటలు కెనాల్ కాలువలో పోయింది. అతి పెద్ద నష్టం అంటే మేమే. కెనాల్ కాలువ కూడా ఉన్నది 3 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు చిల్లర ఉంటుంది. మేము ముగ్గురు అన్నదమ్ములము. మాకు వచ్చే మంచిగా ఎకరం బాగా వస్తుంది. దాన్ని పంచుకుంటే దానికి ఇప్పుడు దర్జానం చేసి మా జాగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది ఏల లక్ష్మారెడ్డి, ఏల లింగారెడ్డి, ఏల శేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఆ పొజిషన్ పోయాము. ఎస్ఐ సార్ ఇట్లా అందరు వచ్చారు. మంచిగా వేస్తుంటే ఎస్ఐ సార్ ఉంటే ముందు చేశారు. ఎట్లా పట్టక దర్జనం చేస్తుంది. కూడా ఏమనలేదు చేస్తుంది. అది ఎట్టి పరిస్థితి సాయం చేయాలని కోరుతున్నాం. మళ్ళీ నువ్వు సంపేస్తాం తోచేస్తామని తెలుస్తుంది. సురేష్, మా తండ్రి పేరు అందరు నర్సింగ్. మేము గత 30-40 ఏళ్ళ నుంచి ఒకే జాగా వ్యవసాయం చేసుకుంటున్నాము. 7 ఎకరాల 18 గుంటలు. అందులో మాకు 4 ఎకరాలు కెనాల్లో పోయింది. మాకున్న 3 ఎకరాల 20 గుంటల్లో మేము మా జాగకు అడ్డుపడి ఏర్ల లింగారెడ్డి, ఏర్ల లక్ష్మారెడ్డి, ఏర్ల రాజశేఖర్ రెడ్డి మా వ్యవసాయం చేసుకుని కూడా వాళ్ళ కడిగి బాధి మాకు అడ్డుపడుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. సురేష్, మా తండ్రి పేరు అందరు నర్సింగ్. మేము గత 30 యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో వృద్ధ దంపతులను మోసం చేసి కొందరు వ్యక్తులు భూమిని కబ్జా చేశారు. బసవపురం గ్రామంలో 46వ సర్వే నెంబర్లోని 2 ఎకరాల స్థలాన్ని వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తి తమ భూములకు గేట్లు సరిచేసుకుందామని నమ్మబలికి సంతకాలు ఫోర్జరీ చేసి పట్టా చేసుకున్నారని బాధితులు చెప్పారు. స్థలం సర్వే నెంబర్ 46ను ఎంఆర్ఓ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరపున ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. చెరువు బాదుకుందామన్నది నా కొడుకులా మన్మన్ అనే కూడా చెరువు బాదుకున్నాం. భూమి ఇచ్చిండు. భూమి 2 ఎకరాలు పట్టా చేసుకున్నాం. పట్టా చేసుకున్న తర్వాత న్యాయం చేయాలంటే నేను కొన్నో పట్టా చేసుకున్నాను. కొన్నో పట్టా చేసుకున్నాను. అట్టంటే ఏమంటే మందిలోకి వస్తలేడు. పోలీస్ స్టేషన్ పోతుంది. మందిలోకి వచ్చి కొన్నోడు మందిలో కావాలంటే వస్తలేడు. ఈరోజు బసవపుర గ్రామంలో 46వ సర్వే నెంబరు గల భూమి 2 ఎకరాల భూమి రాసాల కేతమ్మ రాజమల్లు గారి భూమిని అక్రమంగా ఆనాటి ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో మత్స వెంకటయ్య గారు ఆనాటి అధికార పార్టీ అండదండలతోటి
వారు భూ అక్రమంగా వారు 2 ఎకరాల భూమిని ఎక్కించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.